వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ 3వ రోజు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి మెజారిటీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 33 మంది ఎలిమినేట్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 1,55,095 ఓట్లుగా నిర్ణయించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మొదటగా ఎవరు మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారో వారే గెలిచినట్లు ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల 4 రౌండ్లలో కలిపి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 18,565 ఓట్ల మెజారిటీ వచ్చింది. 4 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థికి 122,813 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు వచ్చాయి. గెలవాలంటే కాంగ్రెస్ అభ్యర్థికి 32,282 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 50,847 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ మనకి లైవ్ లో అందిస్తారు. రవికాంత్, స్వేచ్ఛ ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్న క్రమంలో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. అఫీషియల్గానైతే ఇప్పటి వరకు 30 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేసిన సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. లోపల నుంచి అంటే ఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చే సమాచారం మేరకైతే 33 మందికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ అయితే పూర్తయిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా తొలి నలుగురు అంటే ఏదైతే తీన్మార్ మల్లన్న లీడ్లో కొనసాగుతున్న నేపథ్యంలో తీన్మార్ మల్లన్న కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని ఈ ఎన్నికలకు సంబంధించిన గెలుపోవటంల విషయంలో పక్కన పెడితే మిగతా ఉన్నటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కావచ్చు, అశోక్ ఎవరైతే ఇండిపెండెంట్గా ఉన్న అశోక్, అదేవిధంగా ధర్మ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి మరో అభ్యర్థి, ఈ అభ్యర్థుల వరకు వచ్చే వరకు అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. 33 మంది అభ్యర్థులను ఇప్పటివరకు ఎలిమినేట్ చేసిన క్రమంలో 1,550 ఓట్ల వరకే మనకు ఇక్కడ ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. మిగతా ఇంకా తీన్మార్ మల్లన్నకు గెలుపు కోసం కావాల్సిన ఓట్లు, అదేవిధంగా రాకేష్ రెడ్డి, వీళ్ళిద్దరి ప్రాధాన్యతకు సంబంధించిన ఓట్ల క్రమాన్ని మనం చూసినట్టయితే రాకేష్ రెడ్డికి 50,000 పైచిలకు ఓట్లు రావాల్సి ఉండగా రెండవ ప్రాధాన్యత క్రమంలో తీన్మార్ మల్లన్నకు 31,000 ఓట్లు రావాల్సిన అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు సెకండ్ ప్రియారిటీకి సంబంధించి కాంగ్రెస్కు 390 ఓట్లు, అదేవిధంగా బీఆర్ఎస్కు 266 ఓట్లు, బీజేపీకి 173 ఓట్లు వచ్చిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. అంటే 30 మంది అభ్యర్థులను అధికారికంగా మనకు వచ్చిన సమాచారం మేరకు ఎలిమినేట్ చేసిన క్రమంలో 1,550 మంది వరకే ఇప్పుడు 1,550 ఓట్ల వరకే మనకు ఏదైతే రెండవ ప్రాధాన్యతకు సంబంధించిన లెక్కింపు జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆర్ఓ ఆఫీస్ అంటే 4 హాళ్లలో ఈ ప్రక్రియ కాకుండా ఆర్ఓ ఆఫీస్లో ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. మనం విజువల్స్ ద్వారా చూస్తూ ఉన్నాం. నల్గొండ కలెక్టర్, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి హరిచందన మనకు కనిపిస్తూ ఉన్నారు విజువల్స్లో. ఆమె అన్ని పర్యవేక్షిస్తున్న నేపథ్యము ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి అన్ని ఎటువంటి పొరపాట్లు జరగకుండా నిన్న ముఖ్యంగా ఎన్నికలు పారదర్శకంగా జరగాలని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో అంటే నిన్న మొదటి ప్రాధాన్యత క్రమంలో ఓట్లు లెక్కించిన నేపథ్యంలో మొదటి, రెండవ, మూడవ, 4 రౌండ్ల ద్వారా దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరిగిన నేపథ్యంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అధికారికంగా ఏదైతే విడుదల చేయలేదు ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా అని చెప్పిన నేపథ్యంలో నిన్న 4వ రౌండ్ తర్వాత అయితే కలెక్టర్ నేరుగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. 3 రౌండ్ల వరకు రాకేష్ రెడ్డి 18,000 ఓట్ల వెనక్కి ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత వచ్చిన 4వ రౌండ్లో ముందంజలో కనిపించిన నేపథ్యం ఇవన్నీ మనం చూసిన నేపథ్యం. ఆరోపణలు అవకతవకలు జరిగిన నేపథ్యంలో కలెక్టరే నేరుగా ప్రెస్ ముందుకు వచ్చిన సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఏదైతే ఎలిమినేషన్ సంబంధించిన ప్రక్రియ అయితే పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 48 నుంచి 52 అంటే 52లో ఇద్దరు అంటే ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు అభ్యర్థులను పక్కన పెడితే ఇటు బీజేపీ
అశోక్ ఎవరైతే ఇండిపెండెంట్గా ఉన్న అశోక్ వీళ్ళ ఓట్లు మాత్రం చాలా కీలకంగా మారనున్న నేపథ్యం మనం చూస్తాము. వీరిద్దరితో పాటు బరిగెల దుర్గాప్రసాద్ అని మరో వ్యక్తి 1977 ఓట్లు ఈయనకు వచ్చిన నేపథ్యంలో, అంటే ఇప్పటి వరకు 1550 ఓట్ల వరకే దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. మరో 10-15 మంది వరకు కూడా ఇలాగే ఉన్నాయి. అంటే 500 ఓట్లు, కొంతమందికి 200 ఓట్లు, 100 ఓట్లు ఇలా వచ్చిన నేపథ్యాన్ని చూసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా మరికొంత సమయం బట్టి అవకాశం కనిపిస్తూ ఉంది. నిన్న సాయంత్రం నుంచి కూడా 30 మందిని ఎలిమినేట్ చేసిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. అందులోనూ 1550 ఓట్లే ఇప్పటి వరకు ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా కొనసాగిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ అయితే ఇవాళ రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 19,077 ఓట్లు ఎవరికైతే డిఎస్పీ ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి బరిగెల దుర్గాప్రసాద్ మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఈయనకు సంబంధించిన ఓట్ల లెక్కింపు వచ్చే వరకు మాత్రం టేబుల్స్ ఏర్పాటు చేసే ప్రక్రియ ఉంటుంది. అంటే అప్పుడు 1000 ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అతని ప్రాధాన్యత ఓట్లు లెక్కబెట్టే, అంటే రెండో ప్రాధాన్యత ఓట్ల భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియలో ఎవరైతే డిఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎలిమినేషన్ ప్రక్రియ వరకు 2 టేబుల్ ఏర్పాటు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా 18వ ప్లేస్లో ఉన్నటువంటి అశోక్ కుమార్ ఉన్నారో ఆయనకు 29,766 ఓట్లు వచ్చిన నేపథ్యంలో రెండవ ప్రాధాన్యత క్రమంలో ఎవరికి ఓటు వేశారనేది మాత్రం ఒక పెద్ద ఉత్కంఠభరితమైన వాతావరణమే మనకు కనిపిస్తూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఎవరైతే అశోక్ పాలకూరికి సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రాసెస్ తర్వాత ఎవరైతే గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 43,486 ఓట్లు వచ్చిన నేపథ్యంలో ఆయన ఎలిమినేషన్ ప్రాసెస్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ 30 మందికి సంబంధించి 1500 ఓట్లనే ఎలిమినేషన్ ప్రక్రియ జరిగిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆర్ఓగా ఉన్నటువంటి హరిచందన ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కావచ్చు, కౌంటింగ్ సంబంధించిన సరళి అంతా పరిశీలిస్తున్న నేపథ్యాన్ని మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. రైట్ రవికాంత్.